ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని స్టార్ట్ చేసిన తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ సుప్రీమోను చంపేస్తే ఒక్క రోజులోనే కుప్పగూలిపోతుంది అన్న అమెరికా, ఇజ్రాయెల్ ఆశలకు తూట్లు, వాళ్ళ ఆశల సమాధి అయ్యాయి. ఇరాన్ నుంచి కని విని ఎరుగని ప్రతిఘటన ఆండిట అమెరికా, ఇజ్రాయెల్ భారీ స్థాయిలో నష్టపోతూ ఉన్నాయి. అన్నట్టు రక్షణ పరంగాను, ఆర్థిక పరంగాను అమెరికా చాలా నష్టపోయి ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే కుదేలయ్యే పరిస్థితి వస్తుంది అని కొన్ని నివేదికలను ఉటంకించుకుంటూ ద న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనాన్ని రాసింది. ఈ యుద్ధం చేస్తూ ఉన్నందుకట రోజుకు $2 బిలియన్ అంటే దాదాపు 17,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అట. మొదటి రోజు యుద్ధానికే దగ్గర 48,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందట. ఆ తర్వాత ప్రతిరోజు 17,000 కోట్లకు పైగా అమెరికాకు ఖర్చు అవుతుంది అట. అంతేకాదంట, గడిచిన 12 రోజుల్లో ఇరాన్ జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయి వందల మంది తీవ్రంగా గాయపడ్డారని, అంతేకాకుండా పశ్చిమాసియాలో అమెరికాకు 22 సైనిక విమానయాన కేంద్రాలు ఉంటే వాటిని టార్గెట్గా చేసుకొని ఇరాన్ విరుచుకుపడింది అని, అమెరికాకు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ 11 ప్రధాన సైనిక స్థావరాలను ఇరాన్ ధ్వంసం చేయగలిగింది అని, సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్బేసు, కువైట్లోని అలీ ఆల్ సలేం ఎయిర్బేసు, బహ్రెయిన్లోని యుఎస్ నేవీ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ విరుచుకుపడి ధ్వంసం చేసిందని, ఖతార్లోని ఆల్ ఉదైద్ ఎయిర్బేస్ సైతం ఇరాన్ దాడి నుంచి తప్పించుకోలేకపోయిందని, టర్కీలోని ఇన్సిర్లిక్ వైమానిక కేంద్రంపై బాలిస్టిక్ క్షిపణులు దూసుకొచ్చినా వాటిని నాటో దళాలు అడ్డుకున్నప్పటికీ ఇరాన్ మాత్రం తాము టర్కీపై దాడి చేయలేదని ఖండించడం గమనార్హమని న్యూయార్క్ టైమ్స్ రాసుకుంటూ వచ్చింది. సైనిక కేంద్రాలే కాకుండా ఇరాన్ తన దాడులను అమెరికా రాయబార కార్యాలయాల వైపు కూడా మళ్లించింది. ఇజ్రాయెల్ సహా 6 దేశాల్లోని అమెరికా ఎంబసీలపై ఇరాన్ దాడి చేయగలిగింది. కువైట్, ఇరాక్లోని కార్యాలయాలు దెబ్బతింటే భద్రతా కారణాల దృష్ట్యా 6 దేశాల్లోని దౌత్య కార్యాలయాలను అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. ఈ యుద్ధంలో అమెరికా 3 F-15E ఈగల్ యుద్ధ విమానాలను కూడా కోల్పోయింది అని చెప్పి న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని రాసింది. అండ్ చాలా కాస్ట్లీ డ్రోన్లు కూడా 18 వరకు ధ్వంసమైపోయాయి. ఒక్కో డ్రోన్ విలువ 250 కోట్లకు పైగానే ఉంటుందని, అండ్ సుమారు 22,000 కోట్ల విలువైన థాడ్ రక్షణ వ్యవస్థలో కూడా ఇరాన్ క్షిపణులు దూసుకొచ్చి ధ్వంసం చేశాయని, విజయవంతంగా వాళ్ళ ఆపరేషన్ని పూర్తి చేశారని, యుద్ధం కారణంగా అమెరికా ఖజానాపై పెనుభారం పడుతుంది అని పొలిటికో నివేదికను కూడా న్యూయార్క్ టైమ్స్ రెఫరెన్స్గా తీసుకొని విశ్లేషించింది. ఒకవైపు అమెరికా ఆయుధ సంపత్తి తగ్గిపోతుందట, మరొక వైపు విపరీతమైన ఖర్చు అయిపోతుందట. ఇరాన్ ప్రయోగించే డ్రోన్లను అడ్డుకోవడానికి లక్షల డాలర్ల విలువైన క్షిపణులను అమెరికా వాడాల్సి వస్తుంది అని చెప్పి ఇంతకుముందు నిరాకరించిన ఉక్రెయిన్ యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఇప్పుడు అమెరికా ఎగబడి కొంటుంది, దాన్ని ఉపయోగించుకుంటుంది అని చెప్పి న్యూయార్క్ టైమ్స్ కథనం రాసుకుంటూ ఫైనల్గా ఆర్థికంగా, రక్షణ పరంగా అన్ని విధాలుగా కూడా అమెరికా తీవ్రంగా నష్టపోతుంది అని చెప్పి న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని రాసుకుంటూ వచ్చారు.